హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అంబ్రెల్లా లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 4 మీటర్స్ సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని మనము శారీ ఫోల్డింగ్ ఎలా చేస్తామో అదేవిధంగా ఒక 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇది 2 మడతలు అయిపోయింది. ఇప్పుడు ఇంకొక మడత మనం శారీ ఫోల్డ్ చేస్తాం కదా, అదే విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకున్నాక ఓపెన్స్ ఇటు పక్క ఉంది, ఫోల్డెడ్ సైడ్ ఇటు పక్క ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఇలా టేప్ పెట్టుకొని ఇలా 6 ఇంచెస్ దగ్గరికి జరుపుకుంటూ ఈ విధంగా నేను 6 ఇంచెస్ దగ్గర ఒక కర్వ్ అనేది డ్రా చేసుకున్నాను. ఇలా జరుపుకుంటూ టేప్ని ఇదే విధంగా ఇక్కడ ఉంచుకొని ఇలా జరుపుకుంటూ ఇలా కర్వ్ అనేది మార్క్ చేసుకున్నాను. లెహంగా పొడవు వచ్చేసి 33.5 ఇంచెస్ తీసుకున్నాను. నాకు ఈ క్లాత్ మీద ఇటుపక్క 33.5 లాస్ట్ ఉందన్నమాట. క్లాత్ ఇటుపక్క నాకు 38 ఇంచెస్ ఉంది. అటు మనకి 33.5 ఉంది కాబట్టి నేను ఉన్న అంత క్లాత్ పెట్టేసుకున్నాను అనమాట. టేప్ని ఇక్కడ ఈ విధంగా ఇలా పెట్టుకొని ఇలా 33.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. అలాగే ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ మొత్తం లెహంగాకి 33.5 ఇంచెస్ అంతా లెంత్ మార్క్ చేసుకుంటూ వచ్చేసాను. ఇలా జరుపుకుంటూ మొత్తం 33.5 ఇంచెస్ లెంత్ మార్క్ చేసేసాను. ఈ విధంగా 33.5 ఇంచ్ వరకు మొత్తం మార్క్ చేసుకున్నాను, ఆ కార్నర్ వరకు. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేయడమే. దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి 1 సైడ్ నేను స్టిచ్ వేసేస్తాను, ఇంకొక సైడ్ స్టిచ్ వేయకుండా ఉంచేస్తాను. దీనికి మనం బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా లెహంగా 1 సైడ్ జాయిన్ చేసేసుకున్నాక ఇంకొక సైడ్ ఇటు సైడ్ ఈ క్లాత్ని ఇటు మనము జాయిన్ చేయకుండా వదిలేసాం కదా, ఇలా ఇటు సైడ్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని 5 ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇటు రాంగ్ సైడ్కి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని 5 ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసాక 2 సైడ్లు ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసాక ఇప్పుడు వేస్ట్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇది 2 సైడ్స్ ఉందన్నమాట. నాకు వేస్ట్ వచ్చేసి 20.5 వచ్చింది. 1 సైడ్ 20.5, ఇటు సైడ్ కూడా 20.5, అంటే మొత్తం 41 ఇంచెస్ బెల్ట్ తీసుకోవాలి. దానికి ఎక్స్ట్రా ఇంకొక 4 ఇంచెస్ యాడ్ చేసుకొని 45 ఇంచెస్ బెల్ట్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇలా 45 ఇంచెస్ బెల్ట్ అనేది నేను కట్ చేసుకున్నాను. దీని విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. 6.5 తీసుకొని 1 సైడ్ ఈ విధంగా ఫోల్డ్ లోపలికి బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను. ఈ బెల్ట్కి 1 సైడ్ మనము ఇట్లా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 1 సైడ్ బెల్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాక లెహంగా ఇది రైట్ సైడ్, ఈ రాంగ్ సైడ్ మీద ఈ బెల్ట్ రాంగ్ సైడ్ మీదకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకొని ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాక ఈ ఎండింగ్లో మనము క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ క్లాత్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ వేసేసుకోవాలి. లోపలికి ఫుల్ అయ్యి స్టిచ్ అయిపోయింది అనమాట.
ఇలా కుట్టేసుకున్నాక ఈ బెల్ట్ని ఇలా ముందుకు తీసుకొచ్చి ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు మీద ఆ కుట్టు కనపడకుండా దాని మీద ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మొత్తం. ఇలా ఈ విధంగా బెల్ట్ స్టిచ్ చేసేసుకున్నాక మనము ఇటు సైడ్ స్టిచ్ వేసుకోలేదు కదా, సో దీనిని ఈ విధంగా టర్న్ చేసుకొని ఇక్కడ ఈ బెల్ట్ కింద నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా సైడ్స్ స్టిచ్ చేసుకున్నాక లెహంగా అంచు డబల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత డోరీ కోసము 1.5 ఇంచ్ విడ్త్ 50 ఇంచెస్ లెంత్తో ఈ డోరీ నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది లెహంగాకి మనము వేసుకోవడానికి కోసము. అంతే అండి, లెహంగా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయాక మనకి లెహంగా ఈ విధంగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.